హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, డిప్టీడీఓ పరీక్ష అనేటువంటిది ఎన్ని అప్లికేషన్లు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యాంగ్జైటీ ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో. మరి ఎప్పుడు పరీక్ష ఉంటుంది, ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మరి దాంతోపాటుగా తెలంగాణలో రాబోతున్న నోటిఫికేషన్ ఏమిటి అనే విషయాలు కూడా మనం మార్చుకోబోతున్నాం. అంతేకాక టెస్ట్ సిరీస్ 27 నుంచి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది, అంటే పార్ట్ బికి సంబంధించి. మరి ఇక్కడ చూస్తే మీకు తెలుసు, డిప్యూటీడీఓ అనేటువంటి క్వాలిఫికేషన్ పీజీ కాబట్టి 35,000 పైచీలకు అప్లికేషన్లు వచ్చాయి. మరియు అంతేకాకుండా మీకు భయం కావచ్చు, ఈ 35,000లో 24 మందిలో ఉంటానంటే అప్లై చేసిన వారందరూ కూడా పోటీదారులు కాదు, అప్లై చేసిన వాళ్ళంతా కూడా రాయరు అని తెలుసు. అప్లై చేసినంత వారు కూడా రోజు చదవరు, రోజు చదివినా కూడా మధ్యలో గ్యాప్స్ వస్తాయి. ఇప్పటికే మనం టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు మొదట ఉన్న వస్తాం, తర్వాత లేదు, తర్వాత ఉన్న వస్తాం, తర్వాత ఉండదు. కాబట్టి మీరు ఆ ప్రశ్నే లేదు. దయచేసి 35,000 పైచీలకు వచ్చాయి. మరి ఎగ్జామ్ ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఎందుకంటే ఎగ్జామ్ ఉంటే ఎప్పుడు ఉంటుందో తెలిస్తే ఇంకా మాకు టైం దొరికితే క్లారిటీగా చదువుతామని. మరి మనం ఇలా ఆలోచించుకుంటూ పోయి పోస్ట్పోన్ చేస్తే నవంబర్ 2nd వీక్ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా చాలా ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు బాగా గుర్తుపెట్టుకోండి, వాటి కూడా పరీక్ష ఖరారు కాలేదు. మరి ఇంకొక ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 35,000 పైచీలకు కాబట్టి మన కెపాసిటీ, కంప్యూటర్ ఆన్లైన్ సెంటర్ కెపాసిటీని బట్టి ఒక్కొక్కసారి హెచ్డబ్ల్యూకు పెట్టినట్లుగా ఎక్కువ సెషన్లు కూడా పెట్టవచ్చు, నార్మలైజేషన్ చేయవచ్చు. ఇది నా అంచనా మాత్రమే. కాబట్టి మెంటల్గా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మరి నవంబర్ 2nd వీక్ తర్వాత ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తే ఇప్పటికే అది బోనస్ టైం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత సెంటర్ డిసైడ్ కాలేదు కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదే పక్క అని అనుకోదు, కాకపోతే టైం దొరికింది 100%, కాకపోతే 100% టైం దొరికింది. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ కాకపోతే ఇప్పుడు మొదలు పెడితే సాధిస్తామా లేదా అనుకుంటే అవకాశం 200% మెండుగా ఉంది. ఎందుకంటే అందరూ ఒకేలాగా చదవరు, మధ్యలో డ్రాప్ అవుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. మన యాప్లోనే దాదాపు 1,200 మంది కొత్త అభ్యర్థులు వచ్చారు, పోటీ పడుతున్నారు. పాత వాళ్ళు డీలా పడ్డారు, కొత్త రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి మిత్రులారా, అవకాశాలు ఇంకా ఉన్నాయి, ఇంకా పెరిగాయి అవకాశాలు. ఇంకా చదివేవాడు, ఇంకా నడిచేవాడు పరిగెత్తేవాడు స్ప్రింట్ కొట్టండి. కానీ ఇది మ్యారథాన్ గేమ్, ఎక్కువ రోజులు చదవాలి. మీకు మంచి అవకాశం ఉంది. మీ నిజంగా మీ కోరిక, మీ లక్ష్యం డిప్యూటీడీఓ అయితే ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. సమయం చాలినంతగా ఉంది, కానీ సమయాన్ని ఉపయోగించుకోకపోతే చాలా కష్టం. మరి మరొక విషయం, దీనికి సంబంధించి ఇప్పటికే మనం 21 రోజుల టెస్ట్ సిరీస్ను పూర్తి చేసుకున్నాం సక్సెస్ఫుల్గా, ఎలాంటి వాయిదా లేకుండా. ఉదయం 5:30కు దీక్షలాగా చాలామంది పరీక్ష రాశారు, 9:00కు రిజల్ట్ చూసుకున్నారు. మరి దాంట్లో కాన్స్టెంట్గా రాసిన వాళ్ళు దాదాపు 400 మంది. అంటే పోటీ మొత్తం ఇక్కడే ఉంది, ఎందుకంటే 150 ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క యూనిట్ 3-4 భాగాలుగా విడగొట్టాం. ఓపిక ఉండాలి, ప్రశ్న చదవాలి, ప్రశ్న తప్పులు తెలుసుకోవాలి. కాబట్టి ఓపిక చాలామందికి తగ్గిపోయింది. కాబట్టి అవకాశం ఉంది. మీకు కనుక ఓపిక, కోరిక, ప్రణాళిక ఉంటే కనుక ఖచ్చితంగా కొట్టచ్చు. కానీ పరీక్షలు రాయండి. పరీక్షలు రాయకుండా చదివితే అర్థం లేకుండా దూకోవడం, మేకప్ వేసుకోవడం లాంటిదే. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ దానికైనా సరే ప్రణాళిక కావాలి, కోరిక ఉండాలి, తీరిక చేసుకోవాలి, కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా చదవాలి. మరి రాబోయే నోటిఫికేషన్లు ఏముంటాయంటే ఎఫ్బిఓ నోటిఫికేషన్ క్లియర్. మరి ఏఎస్ఓ గురించి అడుగుతున్నారు చాలామంది. ఏఎస్ఓకి క్వాలిఫికేషన్ విషయంలో కొంచెం ఆలస్యమైంది, అది కూడా వచ్చే అవకాశం ఉంది. మరి బీఈడీ లెక్చరర్ ఏమైంది సార్, ఎన్నిసార్లు మీకు చెప్పారు వస్తుందని. అక్కడ ఇంటర్వ్యూ పెట్టే అవకాశం మెండుగా ఉంది, డెమో పెట్టే అవకాశం. కాబట్టి ఆ విషయంలో సెప్టెంబర్ 5th డెడ్ లైన్, బాగా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 5th అనేటువంటిది ఉపాధ్యాయ దినోత్సవం. ఆ రోజు కానుక రావచ్చు, అంతకంటే ముందు కూడా రావచ్చు. కాబట్టి నోటిఫికేషన్ ఈ నెల రాలేదు, ఇంకా ప్రతి నెల ఇస్తామన్నారు, ఈ నెల రాలేదు. కాబట్టి అవకాశం ఉంది సెప్టెంబర్. ఎలాగో సీఎం గారు వచ్చారు కాబట్టి సెప్టెంబర్ 5th లోపలనే వచ్చే అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, మెండుగా అంటున్నాను. కాబట్టి మీ లక్ష్యం ఏదో ముందుగా క్లియర్గా సాఫీగా సిద్ధం కాండి.
ఏదో ఒక లక్ష్యం పెట్టుకోకపోతే, లక్ష్యం ఉన్నవాడికి లక్ష్యం లేకపోతే, లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం లేని వాడిని ఉపయోగించుకుంటాడు. 35,000 పైచీలకు అంటే చిన్న విషయం కాదు. ఇదే పెద్ద సిలబస్ కాదు. డైట్ లెక్చర్ పోలిస్తే చాలా చిన్న సిలబస్, 14 యూనిట్ మాత్రమే. 7 ఏ యూనిట్కి ఆ యూనిట్ ప్రత్యేకం. మా యాప్లో అద్భుతమైన మెటీరియల్ పెట్టడం జరిగింది. అసలు ఆ మెటీరియల్కు బయట మెటీరియల్కు పొంతన ఉండదు. ఇది సమగ్రమైన మెటీరియల్. మీరు తక్కువ పేజీలు చదివి బాగా చదివామనుకోవడం, మళ్ళీ చెప్తున్నాను, తప్పు రూట్లో బాగా పరిగెత్తే గమ్యం చేరలేరు. ఎంత వేగంగా పరిగెత్తినా సరే తప్పు రూట్లో మీరు పరిగెత్తి కనుక మీ యొక్క గమ్యాన్ని చేరలేరు, ఎంత వేగంగా పరిగెత్తి. కాబట్టి ఖచ్చితంగా పరీక్షలు రాయండి. పరీక్షలు రాసి కనీసం క్రమశిక్షణ వస్తుంది. ప్రతిరోజు వేస్తాం, పరీక్ష ఉందనే భయం ఉంటుంది. తర్వాత చూసుకుందామంటే జీవితంలో వాయిదా వేయాల్సింది కేవలం వాయిదాను మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు పోస్టుల సంఖ్య ప్రభుత్వం చూస్తుంది, పోస్టు సంఖ్య నువ్వు చూసుకోవాలి. మరి 60 రోజుల షెడ్యూల్ అనేటువంటి 27 నుంచి ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. ప్రతిరోజు 150 ప్రశ్నలు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. వివరణ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది, తెలుగు మీడియం మెటీరియల్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, మరియు 60 రోజుల టెస్ట్ సిరీస్ ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ కూడా ఉంటాయి. కట్టిన నీళ్ళు పెట్టిన పొయ్యిలాగా సిద్ధంగా ఉంది మీ లక్ష్యం డిప్యూటీవ్ అయితే కనుక. కాబట్టి కొంచెం టైం దొరికిందని, కొంచెం గ్యాప్ దొరికిందని, ఇది రిలాక్స్ కాదు, రీకాల్కు. మీరు చదివింది రీకాల్ చేసుకోవడానికి. ఇది రిలాక్స్ కాదు, రివిజన్ చేసుకోవడానికి. చాలామంది చర్చలతోనే సమయాన్ని ముగిస్తున్నారు. ఎన్ని పోస్టులు ఉంటాయి కాదు, ఎన్ని పోస్టులు ఉంటాయో లెక్క పెట్టకండి, ఎన్ని పేజీలు చదివావో లెక్క పెట్టండి. తర్వాత భయపడడానికి కూడా టైం ఉండదు మిత్రులారా. కాబట్టి మీకు ఏ అనుమానం అవసరే, మళ్ళీ నేను చెప్తున్నాను, 27 నుంచి అందరితో పాటు రాయండి. అందరితో పాటు రాస్తేనే పోటీ తెలుస్తుంది. కేవలం 3 యూనిట్లు మాత్రమే మిగిలే, అయిపోతాయి ఈ 2-3 రోజుల్లో. మా సిలబస్ వేగం పెరిగింది, మరి మీ సిలబస్ ఏది లేదో అది అడుగుతారు, కానీ ఉన్నది కంప్లీట్ చేయమది ఉండాలి అంటాం. ఇది మన కోర్స్. క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి, అన్నీ పర్ఫెక్ట్గా మీరు చూసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోండి, ప్రింట్అవుట్ ఆప్షన్ తీసుకోండి. ప్రింట్అవుట్ ఉంది, స్పైరల్ బైండింగ్ చేసుకొని వైరల్ కండి. కరెక్ట్ మెటీరియల్, కరెక్ట్ వ్యక్తులు, కరెక్ట్ యాప్లో ఉండాలి, కరెక్ట్ మెటీరియల్ చదవాలి, కాన్సిస్టెన్సీగా చదవాలి ఖచ్చితంగా. మళ్ళా అనుమానం వస్తే వాట్సాప్ చేయండి. మీరు నాన్ బీఈడీ అయినా సరే మీకు అక్కడికక్కడే నేర్పిస్తా. సులువైన మెటీరియల్, అద్భుతమైన మెటీరియల్, సమగ్రమైన మెటీరియల్. మళ్ళీ ఏ మెటీరియల్ వైపు చూడకుండా కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే మన దగ్గర టెస్ట్ సిరీస్కి వస్తుంది. 60 టెస్టులు ఉంటాయి, 150 ప్రశ్నలు, 8,000 ప్రశ్నలు చేయబోతారు. వివరణ కూడా విత్ ఇంగ్లీష్, తెలుగులో. మరియు షెడ్యూల్ చూస్తే 21 డేస్ క్రమశిక్షణతో సిస్టమేటిక్గా పూర్తి చేసుకున్నారు. మీరు రాయకపోయినా నష్టం లేదు, రాయండి. 27 నుంచి కొత్త షెడ్యూల్ వాళ్ళతో పాటైనా జత కట్టండి. 27 నుంచి మాకు తెలుసు, 27 నుంచి పార్ట్ బి, మళ్ళీ తర్వాత యూనిట్ వైజ్గా, తర్వాత సెక్షన్ వైజ్గా, పార్ట్ ఏ ఒక రోజు, పార్ట్ బి, మళ్ళీ మోడల్ టెస్ట్లు ఉన్నాయి. మరి పరీక్ష రాయకపోతే మీరు చదువుతున్నారా లేదన్న విషయం తెలియదు, తప్పులు తెలుసుకోరు. తప్పులు తెలుసుకోనంత వరకు చాలా ఇబ్బంది అవుతుంది, ఏం చేస్తున్నారో తెలియదు మీకు. కాబట్టి మిత్రులారా, పరీక్ష కొంచెం టైం దొరికింది, తర్వాత భయపడడానికి కూడా టైం ఉండదు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అటెన్షన్గా ఉండాలి. అందరూ టెన్షన్లో ఉన్నప్పుడు మనం అటెన్షన్గా ఉంటేనే విజయం సాధ్యం. మీరు నాన్ మ్యాథ్స్, నాన్ బీఈడి టెన్షన్ లేదు. ఇది చాలా ఈజీ సిలబస్, ఎవరైనా చదవగలరు. మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గ్యాదరింగ్ కూడా అవసరం లేదు, చర్చలు అవసరం లేదు. ఓపిక, కోరిక, తీరిక, ప్రణాళిక. కాబట్టి అవకాశం వచ్చింది మీకు. ఈ అవకాశం పక్షి లాంటిది. మీరు కనుక ఆ పక్షిలాగా యాక్ట్ చేయకపోతే ఆ పక్షి వేరే కొమ్మపైన కూర్చునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాము. మీకు ఏ అనుమానం సరే వాట్సాప్ నెంబర్ ఇచ్చాము, కేవలం వాట్సాప్ చేయండి, లేదా మన యాప్ నెంబర్కి ఫోన్ చేయండి. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, తాజా నిజ వాస్తవ సమాచారం కోసం. మీరందరూ కూడా అర్థమైందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.